తెలంగాణ రైతులు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 పంట పెట్టుబడి సాయం అమలు చేయగా కాంగ్రెస్ ఎకరానికి 5,000 అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించలేదు. అంతేకాదు రైతు బంధు పథకం ద్వారా అనర్హులకు ఆర్థిక సహాయం అందిందని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతుందని విమర్శల నేపథ్యంలో పథకం అమలులో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సైతం నియమించి ఉమ్మడి జిల్లాల వారీగా పథకం అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించబడింది. ఇక తాజాగా శాసనసభ వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం 2017-18లో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఒక సీజన్ కి ఎకరానికి 4,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. పథకంలో పేర్కొన్న ప్రకారం భూమి సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలి, కానీ ఈ పథకం అమలులో చాలా వ్యత్యాసం కనబడుతుందన్నారు. ఇది సక్రమంగా అమలు చేసేందుకు విధి విధానాలను నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ అనేక మంది నిపుణులు, రైతుల సహాయాలు, సూచనలు తీసుకొని విధి విధానాలను తయారు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం జనవరిలో అమలు చేయ తలపెట్టిన ఈ పథకానికి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి వీటన్నింటినీ క్రోడీకరించి తుది విధి విధానాలు నిర్ణయించి సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.